యా హాయ్ హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో వచ్చేసి ఎంసెట్ 2025 సంబంధించిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారన్నమాట గైస్. ఈ వీడియో చేయడానికి నాకు మెయిన్ రీజన్ వచ్చేసి నేను 2023లో కూడా చీట్ కోడ్స్ వీడియోస్ చేశాను, అండ్ 2024లో కూడా ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియోస్ చేశాను, అండ్ 2025లో కూడా నేను రీసెంట్గానే ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియో అంటూ చేశాను అనమాట 2025కి సంబంధించింది. కానీ ఆ వీడియో చేసినప్పుడు అందులో నేను చీట్ కోడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ నేను పీవైక్యూస్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ యూజ్ చేశాను అనమాట. సో ఆ క్వశ్చన్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ యూజ్ చేసి చీట్ కోడ్స్ అప్లై చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి, అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్కి ఎటువంటి చీట్ కోడ్స్ అప్లై చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని చాలా వరకు స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారన్నమాట. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి గైస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన ఎంసెట్ 2025 సంబంధించిన కంప్లీట్ చీట్ కోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ ఒక్క వీడియో చాలా అనమాట మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్ మొత్తం మీరు కవర్ చేయడానికి. అండ్ గైస్ ఈ వీడియో నాకు మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మోటో వచ్చేసి మెయిన్ థీమ్ వచ్చేసి ఈ వీడియో థీమ్ వచ్చేసి మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. ఫిజిక్స్ నుండి 40 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 40 క్వశ్చన్ బోత్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి. ఆ 40 క్వశ్చన్స్లో నియర్లీగా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఫిజిక్స్ వచ్చేసి 10 to 20 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్సే వస్తాయి ఫిజిక్స్ నుండి, అండ్ 20 to 30 క్వశ్చన్స్ అంటే మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్ని ఈజీ క్వశ్చన్సే ఉంటాయి ఫిజిక్స్ నుండి. అదేవిధంగా ఇక్కడ కెమిస్ట్రీ నుండి చూసుకుంటే 10 to 15 క్వశ్చన్స్ కూడా కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్సే వస్తాయి, అండ్ 15 to 30 క్వశ్చన్స్ అంటే మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్ని ఈజీ క్వశ్చన్సే వస్తాయి ఫిజిక్స్ నుండి అంటే కెమిస్ట్రీ నుండి. సో ఈ విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి టఫ్ క్వశ్చన్స్ కొన్ని ఈజీ క్వశ్చన్స్ అయితే కొన్ని వస్తాయి కదా. మరి చీట్ కోడ్స్ ఎటువంటి క్వశ్చన్స్కి అప్లై చేయాలి, టఫ్ క్వశ్చన్స్కి అప్లై చేయాలా అండ్ ఈజీ క్వశ్చన్స్కి అప్లై చేయాలని చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ అయితే అడగొచ్చు. సో ఈజీ క్వశ్చన్ అనగానే మీరు సాల్వ్ చేస్తారు. ఐపీ నాలెడ్జ్ ఉన్నా మీరు ఇక్కడ ఎంసెట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తారన్నమాట. ఐపీలో మీరు 4 మార్క్స్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అన్ని రాసిన వాళ్ళైతే మాత్రం కొన్ని క్వశ్చన్స్ నియర్లీ 10 క్వశ్చన్స్ ఐపీ బేస్ మీదే వస్తాయి అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐపీ బేస్ మీదే 4 మార్క్స్ 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అన్ని రాసిన వాళ్ళైతే మాత్రం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60 out of 60 మీకు వచ్చినట్లయితే మాత్రం మీరు నియర్లీ +10 క్వశ్చన్స్ అయితే సింపుల్గా మీరు సాల్వ్ చేసేస్తారనమాట. సో ఫస్ట్ మీరు ఈజీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. నేను ఫస్ట్ రీసెంట్గా చేసిన చీట్ కోడ్స్లో కూడా అదే విధంగా అయితే చెప్పాను. ఫస్ట్ మీకు ఈజీ క్వశ్చన్స్ అనిపించినాయి ఫస్ట్ మీరు సాల్వ్ చేసేయండి. రాని క్వశ్చన్స్ అంటే టఫ్ క్వశ్చన్స్ అండ్ మీకు రావట్లేదు అన్న క్వశ్చన్స్కి మాత్రమే చీట్ కోడ్స్ అయితే అప్లై చేయండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా చీట్ కోడ్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మీరు గెస్సింగ్ కూడా తప్పు చేయవచ్చు అనమాట. ఎందుకంటే చీట్ కోడ్స్ ప్రతి ఒక్కరు ఒకే విధంగా చేయరు. క్వశ్చన్కి సైకలాజికల్గా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. అంటే క్వశ్చన్స్కి మనం క్వశ్చన్ ఏమడుగుతున్నారు అండ్ ఆప్షన్ ఏమడుగుతున్నారు, ఆప్షన్లో లాజిక్స్ ఏమున్నాయి, ప్రతిదీ గెస్ చేసి మనం ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేసి పెట్టాలి. కాబట్టి కొంచెం సైకాలజీ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే చెప్తున్నాను ఎటువంటి క్వశ్చన్స్ యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది అన్నమాట చీట్ కోడ్స్ గురించి. ఓకేనా గైస్? అండ్ ఫ్రమ్ గైస్ ఈ చీట్ కోడ్స్ నుండి నేను డ్యామ్ షూర్గా అయితే చెప్తున్నాను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి వచ్చేసి మీరు మోర్ దెన్ 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తారన్నమాట. అంటే ఫిజిక్స్ నుండి 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అండ్ కెమిస్ట్రీ నుండి కూడా 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తారన్నమాట. అంటే నియర్లీ 40+ క్వశ్చన్స్ మీరు ఈ ఒక్క చీట్ కోడ్స్ వీడియో చూసి కూడా మీరు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నుండి అయితే సాల్వ్ చేయగలరు, నేను గ్యారంటీగా. మీరు ఎండ్ వరకు చూసి మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను, చూడండి గైస్. అండ్ ఈ వీడియో బోత్ వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ గైస్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. చాలా వరకు స్టూడెంట్స్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ఎంసెట్ వీడియోస్ ట్రిక్స్ అండ్ టిప్స్ కావచ్చు ప్రతిదీ మీకైతే వస్తుంటుంది అనమాట. అండ్ ఈ చీట్ కోర్స్ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 1 షాట్ వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. చాప్టర్ వైజ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చాప్టర్స్కి వచ్చిన పీవైక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు ప్రతి ఒక్క వీడియో అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డెఫినెట్గా లైక్ అయితే చేయండి గైస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అంటే ఎంసెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వారు కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి గైస్. సో దట్ ఆ ఫీడ్బ్యాక్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఇంకా ఎక్కువ సోది మాట్లాడుకోకుండా ఇంకా డైరెక్ట్గా మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఎలిమినేషన్ మెథడ్స్ అనమాట చీట్ కోడ్స్లో మేజర్గా చూసుకుంటే గైస్ ఇక్కడ 80 క్వశ్చన్స్ అంటే 90% వర్క్ అయ్యే ట్రిక్ ఏమైనా ఉందంటే గైస్ అది ఎలిమినేషన్ ట్రిక్ అయితే మేజర్గా వర్క్ అవుతుంది అనమాట. మేజర్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి ఎక్కువ థియరిటికల్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఆ థియరిటికల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే అది ఎలిమినేషన్ మెథడ్స్తో మాత్రమే సాల్వ్ అవుతుంది అనమాట. సో అందులో చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి, అందులో ఆడ్ ఆప్షన్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను థియరీ ఎక్స్ప్లెయిన్
చేసేటప్పుడు మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు గైస్. నాట్ ఓన్లీ థియరీ అనమాట, కొన్ని షార్ట్ కట్స్ అంటే కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, నెగటివిటీ కనుక్కోవడం ఎలా, అండ్ ఇంకా చూసుకుంటే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ కావచ్చు, అండ్ కొన్ని ఎలక్ట్రిసిటీ టాపిక్స్ కావచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్ PYQs సాల్వ్ చేస్తానమాట. మీ కళ్ళ ముందే ఈ చీట్ కోడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చీట్ కోడ్స్ యూజ్ చేసి మీ కళ్ళ ముందే PYQs కూడా నేను సాల్వ్ చేసి చూపెడతాను చీట్ కోడ్స్ యూజ్ చేసి, సో దట్ మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకేనా గైస్? సో ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు సిమిలర్ ఆప్షన్స్ మోస్ట్లీ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా గైస్? అండ్ లెంతీ ఆన్సర్స్ కూడా ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నన్ ఆఫ్ ది ఎబో క్వశ్చన్స్ గైస్, ఆప్షన్స్లో మీరు చూసుకుంటే ABC అనే ఆప్షన్స్ ఇచ్చి D ఆప్షన్ నన్ ఆఫ్ ది ఎబో అని ఉంటాయి కదా, అలాంటి నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్స్ కూడా రైట్ అవ్వడానికి నియర్లీ 60% చాయిస్ అయితే ఉందన్నమాట. అండ్ అజెషన్స్ కావచ్చు, రీజనింగ్ క్వశ్చన్స్ కూడా రైట్ అవ్వడానికి ఎక్కువ. అంటే ఈ క్వశ్చన్స్ నేను PYQs ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, ఇప్పుడు మీకు అంతగా అర్థం కాకపోవచ్చు థియరీ చెప్తున్నప్పుడు. సో నేను క్వశ్చన్స్ మీద అప్లై చేసేటప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది. అండ్ ఇంకోటి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఈవెన్ ఆన్సర్స్ వచ్చేసి మోస్ట్లీగా రైట్ అవుతుంది అనమాట. నియర్లీ 90+% అయితే ఇక్కడ ఈవెన్ ఆన్సర్స్ అయితే రేట్ అవ్వడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ ఆప్షన్లో చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD ఆప్షన్స్లో ఎక్కువ అంటే నియర్లీ నేను లాస్ట్ 10 years గైస్, లాస్ట్ 10 years PYQs మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత నేను అనలైజ్ చేసింది ఏంటంటే, ప్రతి ఇయర్లో చూసుకుంటే B అనే ఆప్షన్ కావచ్చు, C అనే ఆప్షన్స్ ఎక్కువ, అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ADతో కంపేర్ చేస్తే BC అనే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ఆప్షన్స్ BC నుండి ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే గైస్ ఇక్కడ నేను మీకు ట్రిక్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలక్ట్రోనెగటివిటీ అనే ఎస్పెషల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే గైస్, చాలా వరకు ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ నుండి కెమిస్ట్రీలో క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎలక్ట్రోనెగటివిటీ సింపుల్గా మీకు గుర్తుపెట్టుకో, అంటే మీరు నిద్రలో లేపి అడిగినా మీరు చెప్పే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఆ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఇది ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ అయితే పలకండి ఒకసారి. ఏముంది గైస్? ఫోల్ అండ్ బ్రిడ్జ్. ఓకేనా గైస్? సో దీన్ని నేను ఇది ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్, బ్రోమిన్ అండ్ అయోడిన్, కార్బన్, హైడ్రోజన్. ఓకేనా గైస్? సో ఫస్ట్ ఇది మీరైతే ఒక సీరియల్గా అయితే రాసుకోండి. రాసిన తర్వాత అన్నిటికైతే గ్రేటర్ దెన్ సింబల్స్ అయితే పెట్టండి. ఈ గ్రేటర్ దెన్ సింబల్ ఏంటంటే గైస్ ఇది ఎలక్ట్రోనెగటివిటీ సీక్వెన్స్ అనమాట. ఫ్లోరిన్కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్కి అయితే తక్కువ ఉంటుంది. ఓకేనా గైస్? సో ఫస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ప్రతి ఇయర్ నేను ఎందుకు ఇది ఎస్పెషల్గా నేను ఎలక్ట్రోనెగటివిటీ చెప్పానంటే గైస్, ప్రతి ఇయర్ ఎలక్ట్రోనెగటివిటీ అనే టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. అందుకనే ఈ క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో వస్తే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేసే విధంగానే ఉండాలి కాబట్టి అందుకే నేను ఎలక్ట్రోనెగటివిటీ అనే టాపిక్ని సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఉండడానికి ట్రిక్ క్రియేట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాల్యూ వేస్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఫ్లోరిన్కి అయితే 4 ఉంటుంది. వాల్యూస్ కూడా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు గైస్. ఎలక్ట్రోనెగటివిటీ గురించి అంటే ఈ ఎలిమెంట్స్లో వేటికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అండ్ వేటికి తక్కువ ఉంటుంది ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ నుండి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ దేనికి ఉంటుంది, ఎక్కువ తక్కువ దేనికి ఉంటుంది ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అందుకే వాల్యూ అండ్ ఇక్కడ సీక్వెన్స్ అండ్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో వాల్యూస్ కూడా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి గైస్ ఇక్కడ ఫ్లోరిన్కి వచ్చేసి ఇక్కడ 4 ఉంటుంది వాల్యూ, ఆక్సిజన్కి వచ్చేసి 3.4 అంటే ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళండి, అండ్ క్లోరిన్కి వచ్చేసి 3 అనమాట. ఓకేనా గైస్? సో 0.5 తగ్గించుకుంటూ వెళ్ళారు. అండ్ ఇక్కడ నైట్రోజన్స్కి వచ్చేసి కూడా 3 వచ్చేసి రిపీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ బ్రోమిన్కి వచ్చేసి ఇక్కడ తగ్గుతుంది అనమాట, 3 నుండి మళ్ళీ తగ్గుతుంది. ఎంత? కొంచెం తగ్గించండి, 2.8 కొంచెం తగ్గించండి, 2.5 ఇంకోటి సేమ్ మళ్ళీ 2.5 మళ్ళీ 2.1. ఇది ఒక్కసారి మీరు మీ అంతటి మీరు ఒక్కసారి చూడకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం సింపుల్ గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా గైస్? సో ఇదైతే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. వాల్యూస్ అండ్ సీక్వెన్స్ వేటికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అండ్ వేటికి తక్కువ ఉంటుంది, ఈ 2 టాపిక్స్ మీద ప్రతి ఇయర్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకనే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈవీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నేను PYQ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే థియరీ మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. క్వశ్చన్ నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే చీట్ కోడ్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోతే దానికి చీట్ కోడ్స్ అన్నారనమాట. కొంచెం సైకలాజికల్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ట్రికీగా ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు వీడియో మినిమం 2 టైమ్స్ అయితే వాచ్ చేయండి. మినిమం 2 టైమ్స్ వాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది అండ్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఛాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా గైస్? అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు ఫిజిక్స్లో ఓమ్స్ లా అనే క్వశ్చన్స్ మీద, అంటే ఓమ్స్ లా అంటే ఎవరైనా చెప్తారు గైస్, V = IR అని.
కానీ దీని మీద ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ దీనికి చాలా వరకు స్టూడెంట్స్ కూడా సాల్వ్ అయితే చేయరనమాట. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నారు చాలా వరకు. అందుకనే నేను ఓమ్స్ లా కూడా ట్రిక్స్ అప్లై చేసి సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యూట్ అనుకోండి గైస్, ఓకేనా. ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ రెసిస్టెంట్ ఉంది, కరెంట్ వచ్చేసి ఇక్కడ నుండి పాస్ అవుతుంది. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ రెసిస్టర్ నుండి ఎంత కరెంట్ పాస్ అవుతుంది. సో ఓమ్స్ లా డైరెక్ట్గా V = IR అనే ఫార్ములా యూస్ చేసి ఇది కరెంట్, ఇది రెసిస్టెన్స్, ఇది వోల్టేజ్ కదా. అండ్ ఇక్కడ I ఏమవుతుంది గైస్ V/R. ఇక్కడ V తెలుసు, R కూడా తెలుసు, ఏంది 5/5. దెన్ వాట్ ద ఆన్సర్ గైస్ 1 కదా. సో ఈ విధంగా మీరు సింపుల్గా అయితే ఆన్సర్ అయితే చేసేవచ్చు అనమాట. అండ్ ఇంకో సర్క్యూట్ చూడండి గైస్, ఇది కొంచెం కాంప్లిమెంట్, దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం కాంప్లిమెంట్గా ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటండి గైస్, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ I ఉంది కదా, అంటే ఈ కరెంట్ అంటే ఈ లైన్స్ మీద కరెంట్ పాస్ అవుతుందంట. ఆ కరెంట్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో దీన్ని సింపుల్గా అనలైజ్ చేసుకోవడానికి చూడండి గైస్ ఎలా అనలైజ్ చేసుకోవాలో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్లో 0 అనుకోండి వోల్టేజ్, ఈ పాయింట్స్ దగ్గర వోల్టేజ్ 0, ఓకేనా గైస్. ఈ పాయింట్ దగ్గర మనకి ఎంతో తెలియదు, ఈ పాయింట్ దగ్గర తెలుసుకుంటే ఆ కరెంట్ ఇక్కడ నుండి పాస్ అవుతుంది కాబట్టి సింపుల్గా అయితే మనం కనుక్కోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఒక కరెంట్ పాస్ అవుతుంది, ఇక్కడ నుండి కూడా ఒక కరెంట్ పాస్ ఉంది. ఇక్కడ నుండి కరెంట్ పాస్ అయ్యేదాన్ని I1 అనుకోండి, ఇక్కడ నుండి కరెంట్ పాస్ అయ్యేదాన్ని I2 అనుకోండి, ఓకేనా గైస్. సో కరెంట్ ఇక్కడ నుండి పాస్ అవుతుంది, ఇలాగే పాస్ అవుతుంది కదా, ఎక్కడ నుండి ఈ పాయింట్ నుండి అంటే 5 అనే దగ్గర. సో 5 వోల్టేజ్ నుండి 2 వోల్టేజ్కి వెళ్ళడానికి కరెంట్ పాస్ అవుతుంది. ఎక్కడ నుండి ఈ 3 వోల్టేజ్ రెసిస్టర్ నుంచి. సో దీనికి ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో ఫస్ట్ ఒమేగా I అయ్యే కదా. సో ఒమేగా I = 0. ఎన్ని కరెంట్స్ ఉన్నాయి, I1 + I2 + I = 0. సో I ఏమవుతుంది గైస్ అప్పుడు -I1 + I2 అవుతుంది కదా. సో మీరు I1 I2 కనుక్కుంటే I ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. సో I1 ఏంటి గైస్, ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ I1 కనుక్కోండి గైస్. I1 ఏముంటుంది, వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా. ఇక్కడ 2 వోల్టేజ్ ఉన్నాయి అంటే V1 - V2/R. V1 ఏముంది గైస్ 5 మైనస్ V2 ఎంత 2/R ఎంత 3. ఎంత అవుతుంది గైస్, ఇది 3/3, 1 కదా. 1 కరెంట్ అంటే A 1 ఇంకా I2 చూడండి గైస్, I2 ఏమి ఇచ్చారు. సో V2 - V1 కదా. V2 ఎంత 5, V3 ఎంత అంటే V2 ఎంత 3, దెన్ R ఎంత 2. ఇది ఎంత గైస్ 2/2, ఇది కూడా 1 కదా. సో మనకి I2 I = ఎంత గైస్ -I1 + I2 కదా. సో I తెలియదు మనకి, I1 I2 తెలుసు. -1 + 1 ఎంత గైస్ 2 కదా. సో -2A. సో ఇది వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు సర్క్యూట్స్ ఫిజిక్స్ నుండి నేను అప్కమింగ్ వీడియోస్లో గైస్ 1 షాట్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. చాప్టర్ వైజ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ PYQ క్వశ్చన్స్ కూడా నేను మీ కళ్ళ ముందే సాల్వ్ చేసి మరి చూపెడతాను. సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఇంకా మీ మార్క్స్ ఇంకా బూస్ట్ చేసుకోవడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. టార్గెట్ చెప్పాను కదా గైస్, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి <10K ర్యాంక్ అయితే రావాలి. సో అదే టార్గెట్ పెట్టుకొని నేను ఆ 10K ర్యాంక్ రావడానికి కావాల్సిన స్టఫ్ అంతా ప్రొవైడ్ అయితే చేస్తున్నాను అన్నమాట స్టూడెంట్స్కి. అందులో భాగంగానే ఫస్ట్ చీట్ కోర్స్ కంప్లీట్ చేసేస్తే తర్వాత కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ చీట్ కోర్స్ వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత నేను చాప్టర్ వైజ్గా 1 షాట్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట, కాన్సెప్ట్ ప్లస్ PYQs. ఓకేనా గైస్. ఇంకా చూసుకుంటే గైస్ ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాచింగ్ క్వశ్చన్స్ చాలా ట్రిక్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ లీస్ట్ 1 లీస్ట్ 2 అని ఉందనుకోండి. లీస్ట్ 1లో ABCD అనే ఆప్షన్స్ ఉన్నాయి, లీస్ట్ 2లో వచ్చేసి 1 2 3 4 అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు మ్యాచింగ్స్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అంటే మీకు క్వశ్చన్ ఏంటో తెలియదు కానీ ఈ ఆప్షన్స్ చూసి మీరు గెస్ చేయాలి ఆన్సర్. అదేలా కూడా చెప్తాను చూడండి. A వచ్చేసి 4 ఉంది, B వచ్చేసి 1 ఉంది, అండ్ C వచ్చేసి 3 ఉంది, D వచ్చేసి 2 ఉంది. ఫస్ట్ A వచ్చేసి 4 ఉంది కదా, A4 ఎక్కడెక్కడ ఉందో చూడండి. A4 ఇక్కడ ఏ ఆప్షన్ కూడా A4 ఉంది, C ఆప్షన్ కూడా A4 ఉంది, అండ్ B ఆప్షన్ A2 ఉంది, D ఆప్షన్ A3 ఉంది. సో BDకి ఏ మ్యాచ్ అవ్వట్లేదు, AC ఏమో మ్యాచెస్ అవుతుంది. ఇంకా ఏ ఒక్కడే కాకుండా Bలు ఏమో కూడా మ్యాచెస్ అవుతున్నాయేమో చూడండి. ఇక్కడ B అండ్ D చూసుకుంటే B ఏమో ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, ఇది మ్యాచెస్ అవ్వట్లేదు. C ఇక్కడ 4 ఉంటే ఇక్కడేమో 2 ఉంది, ఇది మ్యాచెస్ అవ్వలేదు. ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే మ్యాచెస్ అయింది, D అనే ఆప్షన్. సో మోస్ట్లీ
డి అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. మ్యాక్సిమం రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే మ్యాక్సిమం రెండు ఆప్షన్స్ మ్యాచెస్ అవ్వట్లేదు. అండ్ ఏసీలలోనే ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఏసీలలో ఎలా గెస్ చేయాలని చూడండి గైస్. ఇక్కడ B1, ఇక్కడ B1, ఇక్కడ C3, ఇక్కడ C2, ఇక్కడ D2, ఇక్కడ DMO3. అంటే CD అనే ఆప్షన్స్ కొన్ని ఫ్లక్చువేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఏ విధంగా గెస్ చేయాలంటే గైస్, ఇక్కడ చూడండి మీరు మోస్ట్లీగా A అండ్ B అంటే A అండ్ C ఇక్కడ మీరు A, B, C అండ్ D అనే ఆప్షన్స్లలో ఇక్కడ A, D అనే ఆప్షన్స్లలో గైస్ ఎక్కువగా మీరు ఎలిమినేట్ చేసినప్పుడు ఇక్కడ మీరు B అనే ఎలిమినేట్ చేసేసారు, D ఎలిమినేట్ చేశారు అంటే మిగిలింది ఏసీనే కదా. సో ఏసీలలో ఎక్కువ ఆప్షన్స్ రైట్ అవ్వడానికి C అనేది రైట్ అవ్వడానికి చాలా అంటే చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకనే నేను C అంటే మీరు BCలలో గైస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ D అనే ABC అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు A అండ్ D ఎలిమినేట్ చేసేసారు, మ్యాచెస్ అవ్వట్లేదని, అంటే BC మ్యాచెస్ అవుతున్నాయి అనుకోండి ఇన్ కేస్, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోస్ట్లీ ఆన్సర్స్ BCలోనే ఉంటాయి. సో BCలే ఇక్కడ ఉన్నాయి కానీ ADలు ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏం చేశారు, A, B, C, Dలలో B ఎలిమినేట్ చేసేసారు, D ఎలిమినేట్ చేసేసారు, అంటే ఏసీలోనే మిగిలేసి ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో ఏసీలలో ఇప్పుడు రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏది ఉంది గైస్, సారీ, ఏసీలలో ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏది ఉంది గైస్, C అనే ఆప్షన్ రైట్ అవ్వడానికి మోస్ట్లీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్. సో అలా ఆప్షన్స్ ఇక్కడ C అనేది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు చూస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, 1 or 2 times వీడియో చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే గైస్ చీట్ కోడ్స్ అంత సింపుల్గా అర్థమైపోతే కాలేజ్లో ఎందుకు వెళ్తారు అందరు స్టూడెంట్స్, ఇంకా కోచింగ్ సెంటర్స్కి ఎందుకు వెళ్తారు. సో చీట్ కోడ్స్ అర్థం చేసుకోవాలన్నా కూడా కొంచెం మీరు బ్రెయిన్ అయితే కొంచెం క్లియర్గా అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే 1కి 2 సార్లు వీడియో అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి డెఫినెట్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఇది PYQ క్వశ్చన్స్ అనమాట. సో థియరిటికల్గా నేను చీట్ కోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ PYQ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గైస్. అండ్ ఇప్పుడు PYQ క్వశ్చన్స్లో చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకుంటే ఇక్కడ ఇది నేను క్రియేట్ చేసిన క్వశ్చన్స్ గైస్. ఇది ఎంసెట్ PYQ క్వశ్చన్స్ అనమాట. మీరు 2022 క్వశ్చన్స్ కావచ్చు, 2020 అండ్ 21, 22 అండ్ 23 కావచ్చు, అండ్ 19 కావచ్చు, 18 కావచ్చు, 17 కావచ్చు, ఇయర్ క్వశ్చన్స్లలో PYQ క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది గైస్, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, తర్వాత మీరు అసలు క్వశ్చన్ సంబంధం లేకుండా ఆన్సర్ ఏ విధంగా పెట్టాలో కూడా చెప్తాను. ఇఫ్ F1, F2 అండ్ F3 ఆర్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ గ్రావిటేషనల్ అండ్ ద వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ రెస్పెక్టివ్లీ, దెన్ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగింది గైస్, F1, F2 అనేది ఇండికేట్ చేసినమాట. F1 అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, F2 అంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్, F3 అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇక్కడ వాటికి స్ట్రెంగ్త్స్ అంటే ఏంటో అడుగుతుంది గైస్, స్ట్రెంగ్త్స్ అడుగుతుండు. మీరు మ్యాక్సిమం మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు చీట్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను 1 shot వీడియోస్ చేస్తానని చెప్పాను కదా, కాన్సెప్ట్ ప్లస్ PYQ క్వశ్చన్స్. అప్పుడు ఇంకా కాన్సెప్ట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇప్పుడు లిటిల్ మోర్ చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గైస్. ఇది చాలా సింపుల్ అనమాట, చీట్ కోర్స్ యూజ్ చేయకుండా కూడా చేసేవచ్చు దీన్ని. సో అందుకే చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ స్ట్రెంగ్త్స్ అడిగిన అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కావచ్చు, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కావచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు. ఎక్కువ స్ట్రెంగ్త్ దేనికి ఉంటుంది గైస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కే ఉంటుంది, అంటే F3కే ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కే ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందని చెప్పాను కదా గైస్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆప్షన్స్ అయితే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కాన్సెప్ట్ కూడా చెప్పాను, కాన్సెప్ట్తో కూడా చేసేయచ్చు, బట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటో తెలియదు. ఇప్పుడు మన ఆప్షన్స్ మాత్రమే చూడండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి గైస్, A అబ్జర్వ్ చేయండి, B అబ్జర్వ్ చేయండి, C ఆప్షన్ చేయండి, D అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ పాయింట్ ఏది గైస్, ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేయండి. సో A, C, Bలలో అన్ని గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్ సింబల్స్ యూజ్ చేశారు, కానీ C ఒక్క దాంట్లోనే ఈజ్ ఈక్వల్ సింబల్ యూజ్ చేశారు. సో C ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా గైస్. ఇప్పుడు ఒకటి ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. ఇప్పుడు A, B, D అయితే ఉంది. A, B, Dలలో మళ్ళీ ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, F1, F2, F3, F1, F2, F3. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి ఏబీలు, అండ్ D ఒకటే మళ్ళీ డిఫరెంట్గా ఉంది చూడండి. F2 ఫస్ట్ ఉంది, తర్వాత F1 ఉంది, తర్వాత F3 ఉంది. సో ఇది రాంగ్, D ఎలిమినేట్ చేసేయండి. సో మోస్ట్లీ AB అయితే కొంచెం సిమిలర్గా అయితే ఉంది. అండ్
నేను ఇందాక కూడా చెప్పాను, ఏ బి సి అండ్ డీలలో మీరు ఫస్ట్ మోస్ట్లీ ఆన్సర్ ఎందులో ఉంటుందని చెప్పాను, బీసీలలోనే ఉంటుందని చెప్పాను. ఇక్కడ మీరు ఏమేమి ఎలిమినేట్ చేశారు ఈ క్వశ్చన్లో వచ్చేసి సిడి అయితే ఎలిమినేట్ చేసేసారు, అంటే సి అండ్ డి వచ్చేసి ఎలిమినేట్ అయితే చేసేసారు. మిగిలింది ఏంది, ఏ కామా బి. ఇప్పుడు ఏ కామా బిలో ఎక్కువ ఏది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, మరి బి ఏదే కదా. సో అదేవిధంగా సో అది యూజ్ చేసి మనం ఇక్కడ బి అయితే రైట్ అయితే చేసేవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ బినే రైట్ ఆన్సర్ గైస్. సో ఈ విధంగా కూడా చీట్ కోడ్స్ అప్లై చేసి కూడా చేసేయచ్చు, కాన్సెప్ట్తో కూడా చేసేయచ్చు. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం వీడియోస్లో నేను 1 షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్గా. డోంట్ వరీ గైస్, మీరు ఏం ప్రాబ్లం అయితే ఫీల్ అవ్వకండి. ఇంకా చూసుకుంటే గైస్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా పీవైక్యూ క్వశ్చన్, ఫిజిక్స్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ది కూడా ఫిజిక్స్ క్వశ్చనే, సెకండ్ది కూడా ఫిజిక్స్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చదువుతున్నాను జస్ట్ నార్మల్గా నేను. ద రిలేషన్ బిట్వీన్ టైమ్ టీ అండ్ ద డిస్టెన్స్ ఎక్స్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. అంటే ఒక పార్టికల్ యొక్క టైము డిస్టెన్స్ని కలుపుతూ ఒక రిలేషన్ కలుపుతూ ఒక ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చిండు. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అనమాట. వేర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ అనమాట. సో కాన్స్టెంట్ ఏ అండ్ బి కాన్స్టెంట్స్. ఇఫ్ వి అనేది వెలాసిటీ అయితే, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అయితే వి అనేది, అప్పుడు దాని యాక్సలరేషన్ ఏమవుతుంది. ఓకేనా గైస్, మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ మీరు చీట్ కోడ్స్ యూజ్ చేయకుండా కూడా దీని అయితే సాల్వ్ చేసేవచ్చు అనమాట. కానీ ఇక్కడ నేను మీకు చీట్ కోడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేపిస్తున్నా కాబట్టి జస్ట్ మీరు చూడండి, ఇక్కడ టైము అండ్ డిస్టెన్స్ యొక్క రిలేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకేనా గైస్, అది ఇప్పుడు వి అనేది దీని వెలాసిటీ అయితే దాని యాక్సలరేషన్ ఏమవుతుంది అడుగుతుండు. వెలాసిటీ వి అయినప్పుడు దాని యాక్సలరేషన్ ఏమవుతుంది చేసేయవచ్చు. బట్ ఇక్కడ నేను కాన్సెప్ట్తో కాదు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు చీట్ కోడ్స్తో కదా. సో అందుకని ఇప్పుడు చీట్ కోడ్స్, ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఏం తెలియదు, ఇప్పుడు చీట్ కోడ్స్ అప్లై చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అయితే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిలలో ఏది డిఫరెంట్గా ఉంది అండ్ ఏది సిమిలర్గా ఉందో ఫస్ట్ అయితే మీరు గెస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, కరెక్ట్గా చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏలో ఏముంది, ఏ బి అండ్ బి ఉంది. ఆప్షన్ బిలో వచ్చేసి బి ఉంది. ఆప్షన్ సిలో వచ్చేసి ఏ అండ్ బి ఉంది. ఆప్షన్ డిలో వచ్చేసి ఏ అండ్ బి ఉంది. సో అన్ని అంటే ఏ బి సిలలో మ్యాక్సిమం ఈ మూడు సిమిలర్గా ఉంది, ఏబిసి అనేది. అంటే బి ఏ సిమిలర్ లేదు, బిసిడి అంటే బిసిడి అనే ఆప్షన్స్, బిసిడి ఇక్కడ ఏ కదా. సో బిసిడి అనే ఆప్షన్స్ సిమిలర్గా ఉంది ఈ క్వశ్చన్లో వచ్చేసి. ఏ అనేది సిమిలర్ లేదు, సో ఏ అనేది ఎలిమినేట్ చేసేయండి. ఇప్పుడు ఈ బీసీడీలలో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఈ బీసీలలో ఏది మళ్ళీ సిమిలర్గా ఉందో చూడండి. ఇక్కడ చూసుకుంటే పవర్ చూడండి, స్క్వేర్లలో చూడండి. ఇక్కడ రెండింటికి క్యూబే ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ ఉంది. సో డి డిఫరెంట్ ఉంది కదా, డి కూడా ఎలిమినేట్ చేసేయండి. సో ఇప్పుడు బీసీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అయితే రైజ్ చేయవచ్చు. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ, బి, సి అండ్ డి అనే ఆప్షన్స్లలో ఏ అనే ఆప్షన్స్ అండ్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినప్పుడు మోస్ట్లీ ఆన్సర్ బీసీలలో ఉంటుందని చెప్పాను. కానీ ఇక్కడ ఏడి అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తే అప్పుడు బీసీలలో మరి అప్పుడు ఏది గెస్ చేయాలి మనం అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ కదా. సో అదే కన్ఫ్యూజన్ ఇక్కడ రైజ్ అయింది చూడండి. మరి మీరు బీసీ అనే ఆప్షన్స్ మిగిలిపోయాయి, ఏడి అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు బీసీలలో ఏది రైట్ అంటే నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను గైస్, ఎక్కువ లెంతీ ఆప్షన్స్ కావచ్చు అండ్ నెగిటివ్ ఆప్షన్స్కి ఎక్కువ రైట్ అవ్వడానికి, పాజిటివ్ కన్నా నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ రైట్ అవ్వడానికి, అంటే ఆప్షన్స్ ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ బీసీలలో చూసుకుంటే ఏది నెగిటివ్ ఆప్షన్ ఉంది మళ్ళీ అబ్జర్వ్ చేయండి. బీసీ అనే ఆప్షన్స్లో ఏమైనా గెస్సెస్ ఉన్నాయంటే నెగిటివ్ ఆప్షన్స్ డిఫరెంట్ ఉంది. ఇది సి అనేది నెగిటివ్ ఉంది, బి అనేది పాజిటివ్ ఉంది. సో నెగిటివ్ ఆప్షన్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి బి కూడా రాంగ్. ఓకేనా గైస్, సో సి వచ్చేసి రైట్ అనమాట. సో ఈ విధంగా మీరైతే గెస్ చేసి అయితే ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే గైస్, ఇక్కడ క్వశ్చన్ మీరు చూసుకుంటే ఇంకో క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఫ్రమ్ కెమిస్ట్రీ అనమాట. చూస్ ద స్మాలెస్ట్ అయాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకేనా గైస్, స్మాలెస్ట్ అయాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు స్మాలెస్ట్ అయాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే మీరు గెస్ చేయడానికి కొంచెం డిఫికల్టే, కానీ మనం చీట్ కోడ్స్ అప్లై చేస్తున్నాం కదా, చీట్ కోడ్స్ అప్లై చేసి చూద్దాం. అంటే గెస్ చేయడానికి కష్టం అని చెప్పట్లేదు, సింపులే, చాలా సింపుల్ ఇది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్లు ప్లస్లు ఉన్నాయి కదా అయాన్స్, దీని ద్వారా కూడా చెప్పవచ్చు అనమాట ఏది స్మాల్ ఏది బిగ్. అండ్ మీకు పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ అండ్ కాలమ్స్ వైజ్గా మీరు అంటే గ్రూప్స్ అండ్ పీరియడ్స్ మీకు కానీ తెలుసుంటే మాత్రం దాని ద్వారా కూడా సింపుల్గా అయితే చెప్పవచ్చు దీన్ని. కానీ మనం
కాన్సెప్ట్ కాదు, చీట్ కోడ్స్ అప్లై చేస్తున్నాం కదా. సో అలా సాల్వ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏ, బి, సి అండ్ డి ఆప్షన్లో మంచిగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ఏదైనా డిఫికల్టీస్ అంటే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా చూడండి. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఎంజీ 2+, ఎస్ ఏమో పైన 2- ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ వైజ్గా చూసుకుంటే గైస్ డిఫరెన్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. మంచిగా చూడండి. మీరు ఇక్కడ 2+ ఉంది, 2- ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ 2 అనేది కామన్ ఉంది కదా. ఏబీలలో 2 అనేది కామన్ ఉంది, బీసీలలో డిఫరెంట్ ఉంది. సో బీసీ అయితే ఎలిమినేట్ అయితే చేసేయండి. ఓకేనా గైస్? బీసీ ఎలిమినేటెడ్. సో ఏ కామా బి అనేది మిగిలింది. ఇప్పుడు ఏ కామా బిలో ఏది రైట్, ఏది రాంగ్, ఇది ఎలా గెస్ చేయాలంటే మళ్ళీ మంచిగా ఏదో అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇందాక నేను ఇక్కడ నెగిటివ్ అని చెప్పినందుకు మళ్ళీ ఇక్కడ కూడా మీరు నెగిటివ్ అని చెప్పేస్తారు. సో దట్స్ రాంగ్ అనమాట. కెమిస్ట్రీలో నెగిటివ్ సింబల్ దేనికి యూజ్ చేస్తారు, పాజిటివ్ సింబల్ దేనికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MG+2 అంటే 2+ కానీ MG2- కానీ ఈ రెండిట్లో డిఫరెన్సెస్ మీకు తెలిస్తే మాత్రం ఈ క్వశ్చన్కి అయితే సింపుల్గా మీరు ఆన్సర్ అయితే చేసేవచ్చు అనమాట. ఏది స్మాలెస్ట్ అని అడిగారు అనమాట, ఏది బిగ్గెస్ట్ అడగలేదు. సో స్మాలెస్ట్ ఏదో అడిగారు కాబట్టి ఇక్కడ మ్యాగ్నీషియం అండ్ ఇక్కడ ఎస్లలో సింపుల్గా అయితే చెప్పవచ్చు. చూడండి ఏ అనేది రైట్ అనమాట. ఏది స్మాలెస్ట్ అడిగారు. ఇన్కేస్ బిగ్గెస్ట్ అడిగినట్లయితే మాత్రం బి రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ స్మాలెస్ట్ అడిగారు కాబట్టి ఏనే రైట్ అనమాట. సో ఈ విధంగా మీరైతే సాల్వ్ అయితే చేసేయవచ్చు. అండ్ ఇంకోటి చూడండి గైస్, ఇక్కడ ఇంకా చాలా ట్రిక్ అయితే అప్లై చేయవచ్చు. మీరు మంచిగా చూడండి. ఎలక్ట్రోనెగటివిటీ టాపిక్ నేను ఫస్ట్ మీకు ట్రిక్స్ అప్లై చేసేటప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అనే టాపిక్ మీద చిన్న ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫోలెన్ బ్రించ్ అనే ఒక నిమోనియం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి ఎలక్ట్రోనెగటివిటీ హై వెయిటింగ్ ఉంటుంది, లో వెయిటింగ్ ఉంటుంది, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఎలా ఇండికేట్ చేస్తారు, ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చీట్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా. సో అదేవిధంగా ఎగ్జాక్ట్ దీని మీదే పీవైక్యూ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. చూడండి నేను అప్పుడు ఇందాక ట్రిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ మీరు పీవైక్యూ క్వశ్చన్ చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా గైస్? సో చూడండి, చూస్ ద హై ఎలక్ట్రోనెగటివిటీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే దేనికి ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ ఆప్షన్స్లో అడుగుతున్నారు. ఆక్సిజన్ కా, నైట్రోజన్ కా, క్లోరిన్ కా, కార్బన్ కా. సో ఇక్కడ నేను ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గైస్. ట్రిక్ ఏం ఉంది చూడండి. ట్రిక్స్లో ఏముంది, 4Cl NBrICH. నేను సింబల్ అన్నిటికీ ఒకటే కదా, గ్రేటర్ దెన్ సింబలే కదా మధ్యలో. సో మధ్యలో అన్నిటికీ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టేయండి. అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఏంది గైస్, ఇక్కడ ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉన్నదానికి తక్కువ ఉంటుంది, అంతే కదా. పెరుగుతూ వెళ్తుంది అంటే తగ్గుతూ వెళ్తుంది, అంటే ఇక్కడ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి రైట్ అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ టు రైట్. ఓకేనా గైస్? లెఫ్ట్ టు రైట్ వెళ్తూ కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. అదేవిధంగా మీరు రైట్ టు లెఫ్ట్ వస్తే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ వేటికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన దానికి ఆక్సిజన్ యాక్చువల్లీ ఫ్లోరిన్ ఎక్కువ ఉండాలి, కానీ ఆప్షన్స్లో ఫ్లోరిన్ ఇవ్వలేదు. సో ఆక్సిజన్ ఇచ్చిండు అండ్ నైట్రోజన్స్ ఇచ్చిండు, క్లోరిన్ ఇచ్చిండు అండ్ కార్బన్ ఇచ్చిండు. అన్నిటికన్నా తక్కువ దేనికి ఉంటుంది, ఇక్కడ కార్బన్కి ఉంటుంది. ఓకేనా గైస్? కార్బన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది దేనికి ఉంటుంది, నైట్రోజన్కి ఉంటుంది. దానికన్నా కొంచెం ఎక్కువ క్లోరిన్కి ఉంటుంది, దానికన్నా కొంచెం ఎక్కువ ఆక్సిజన్కి ఉంటుంది. సో ఇక్కడ హై ఎలక్ట్రోనెగటివిటీ అడిగింది కాబట్టి ఎక్కువ దేనికి ఉంటుంది, ఇప్పుడు ఆక్సిజన్కి ఉంటుంది. సో అలా నేను అప్పుడు ఆ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ట్రిక్ యూజ్ చేసి కూడా ఈ క్వశ్చన్కి అయితే సింపుల్గా అయితే సాల్వ్ అయితే చేసేవచ్చు అనమాట గైస్. మీకు కానీ చీట్ కోడ్స్ అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అండ్ గైస్ అప్కమింగ్ వీడియోస్లో మన ఎజెండా అండ్ మనం వేటి మీద వీడియోస్ చేస్తానో కూడా నేను 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్, నేను అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, 1 షాట్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ప్రతి సబ్జెక్ట్ నుండి 1 షాట్ వీడియోస్లలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ కాన్సెప్ట్స్కి ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా. అండ్ ఆ ట్రిక్స్ అంటే కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి ఆ చాప్టర్ నుండి వచ్చిన పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా గైస్? పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మీ కళ్ళ ముందే నేను సాల్వ్ చేసి అయితే చూపెడతాను.
సో ఈ విధంగా నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి వన్ షాట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మెజారిటీ ఆఫ్ కామెంట్స్ చేయండి మీరు, అంటే వన్ షాట్ వీడియోస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుండి చేయండి అని మీరు మెజారిటీ ఆఫ్ కామెంట్స్ వస్తే నేను వాటి మీద కూడా నేను సపరేట్గా వీడియోస్ అయితే చేసి మీకు లెస్ దెన్ 10K ర్యాంక్, ఓకేనా గైస్, లెస్ దెన్ 10K ర్యాంక్ అంటే బిలో 10K ర్యాంక్ రావడానికి వీలైనంత వరకు నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట. సో మీరైతే హార్డ్ వర్క్ అయితే చేయండి, కొంచెం కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ క్వశ్చన్ అర్థం కానప్పుడు, మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ అర్థం కావట్లేదు అన్నప్పుడు మాత్రమే చీట్ కోడ్స్ యూజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా మార్క్స్ బూస్ట్ చేసుకోవడానికి యూజెస్ అయితే అవుతాయి అనమాట. అండ్ గైస్ చీట్ కోడ్స్ ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్పాను కదా వీడియోలో. ఎప్పుడు యూజ్ చేయాలంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 160 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా గైస్. 160 క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, ఫిజిక్స్ అనుకోండి, కెమిస్ట్రీ అనుకోండి, 40, 40, 80 కదా. మ్యాథ్స్లో నుండి మీరు 80 మినిమం టు మినిమం ఒక 20 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేరా? చేస్తారు. ఐపీ, ఓకేనా గైస్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్, ఐపీ ఎగ్జామ్స్ మంచిగా, అంటే ఐపీలో మ్యాథ్స్లో కూడా 75 out of 75 కొంచెం తెచ్చుకొని, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా నియర్లీ 60కి ఒక 55+ లేదా మ్యాథ్స్లో 75కి 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మ్యాథ్స్లో నియర్లీ 80 క్వశ్చన్స్ సింపుల్ సాల్వ్ చేసేవచ్చు అనమాట. అంటే ఐపీ లెవెల్ మీదే ఉంటాయి. నియర్లీ 40 క్వశ్చన్స్ అంటే నియర్లీ 20 క్వశ్చన్స్ మ్యాథ్స్లో వచ్చేసి ఐపీ మీద, ఐపీ బేస్డే ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేస్తారు, రైట్ ఆప్షన్స్ పెట్టేస్తారు. అండ్ ఇక్కడ ఫిజిక్స్లలో 40 క్వశ్చన్స్లలో మీరు ఐపీ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే మాత్రం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు. ఇందులో కూడా అంతే, 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు ఐపీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే మాత్రం, ఓకేనా గైస్. సో 10, 20 + 10 + 10 నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా గైస్. మీరు ఇంకా ఎక్కువ కూడా సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నేను కెమిస్ట్రీలో 10 అని చెప్పాను, కానీ మీరు ఒక్కొక్కసారి 20 కూడా సాల్వ్ చేసేయచ్చు. అండ్ మ్యాథ్స్లో నేను 20 అనే చెప్పాను, ఒక్కోసారి మీరు 50 క్వశ్చన్స్ మ్యాథ్స్లో మీరు సాల్వ్ చేసేయచ్చు అనమాట. అంటే షిఫ్ట్ వైజ్గా ఉంటాయి కదా ఎంసెట్ క్వశ్చన్ ఎగ్జామ్స్ వచ్చేసి. కొన్ని షిఫ్ట్ వాళ్ళకి ఐపీ బేస్డ్ కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని షిఫ్ట్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా వస్తాయి, కొన్ని షిఫ్ట్ వాళ్ళకి హార్డ్ వస్తుంది. కానీ ఏ షిఫ్ట్ హార్డ్ వచ్చినా, ఏ షిఫ్ట్ సింపుల్ వచ్చినా, మోడరేట్ వచ్చినా మీకు ఆ షిఫ్ట్లో హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మీరు డోంట్ వరీ, మీకు మంచి ర్యాంకే వస్తుంది, ఓకేనా గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు ఎంత గైస్ 40 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీగా మీరు రైట్ ఆప్షన్సే పెట్టారు, అంటే 40 మార్క్స్ వచ్చేసాయి మీకు రైట్ ఆప్షన్. మిగిలిపోయిన క్వశ్చన్స్ ఎన్ని గైస్? ఇంకెన్ని? 120 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. ఈ 120 క్వశ్చన్స్ మీద మీరు చీట్ కోడ్స్ అప్లై చేయండి ఇప్పుడు, ఓకేనా గైస్. మిగిలిపోయిన 120 క్వశ్చన్స్ మీద చీట్ కోడ్స్ అప్లై చేస్తే చీట్ కోడ్స్లో 120లో సగం ఎంత గైస్? నేను 120లో అన్ని రైట్ అయితే అయితే చెప్పట్లేదు, ఓకేనా గైస్. ఎంత సగం ఎంత? 60 కదా. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇప్పుడు మీరు ఆల్రెడీ 40 రైట్ చేశారు, 60 క్వశ్చన్స్ చీట్ కోడ్స్ అప్లై చేయడం వల్ల వచ్చాయి. ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఇప్పుడు వస్తాయి మీకు? 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే మీ ర్యాంక్ ఎంతో తెలుసా? లెస్ దెన్ 1K గైస్. 100 మార్క్స్ వచ్చిందంటే మీ ర్యాంక్ వచ్చేసి బిలో 1000. నేను టార్గెట్ మీకు 10,000 అని చెప్పాను, కానీ మీరు ఈ లాజిక్స్ ఫాలో అయ్యి కానీ మీరు చేస్తే మీ ర్యాంక్ వచ్చేసి బిలో 1000s అయితే వచ్చేస్తాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గైస్, భయపడకుండా ఉండడం అనమాట. ఎగ్జామ్ ఫస్ట్ మీరు ఎంసెట్ నేను సాల్వ్ చేయగలనా, నేను ప్రిపేర్ అవ్వలేదు. జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. బైపీసీ వాళ్ళు అయితే నీట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. సో అందరికీ మంచి ర్యాంక్ వస్తుంది, నాకు వస్తుందా, నేను రాయగలనా అని చాలా వరకు అయితే స్టూడెంట్స్ డిస్మోటివేట్ అయితే అవుతూ ఉంటారు అన్నమాట. సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే గైస్, ఫస్ట్ డిస్మోటివేట్ అయితే అవ్వకండి. ఇంకా 1 మంత్, ఇంకా 30 days, అంటే 1 month అయితే టైం ఉంది. ఈ 1 month సరిపోతుంది, చాలా వరకు చాలా నేర్చుకోవచ్చు. 1 month అంటే 30 days, 30 daysలో చాలా నేర్చుకోవచ్చు గైస్. ఉన్న టైంలో కూడా మీరు నేర్చుకోవడానికి ఎంసెట్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ కావచ్చు, ఎంసెట్కి యూజ్ అయ్యే ట్రిక్స్ కావచ్చు, ఎంసెట్కి యూజ్ అయ్యే నాలెడ్జ్ లెవెల్ కావచ్చు, ఈ 30 daysలో కూడా బిల్డ్ చేసుకోవడానికి చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ 30 days ఏ వేలో యూజ్ చేసుకుంటున్నారు, ఏ వేలో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీదే బేస్ అయితే ఉంటుంది. ఈ 30 days ఏ వేలో యూజ్ చేసుకోవాలి, ఏ వేలో పీవైక్యూ సాల్వ్ చేసుకోవాలి, ఎటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కటి నేను ఎంసెట్ 2025 కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ అంటూ కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నేను 2025 ఎంసెట్ చీట్ కోడ్స్ వీడియో ఇంకా కొంచెం దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ చీట్ కోడ్స్ వీడియో కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. కొంచెం అడ్వాన్స్డ్ చీట్ కోడ్స్ వీడియోస్ కూడా, ఆ వీడియో కూడా చూడండి. దాని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్
2024 చీట్ కోడ్స్ కూడా చూడండి ఒకసారి, ఆ వీడియోస్ కూడా, అందులో కూడా కొన్ని చీట్ కోడ్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. చీట్ కోడ్స్ అనేవి 2025కి ఒకలా, 2024కి ఒకలా, 2023కి ఒకలా అయితే ఉండవు. చీట్ కోడ్స్ అంటే చీట్ కోడ్స్. సో నేను అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటా, అంటే ఏ వేలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో చీట్ కోడ్స్ ఏ వేలో క్రియేట్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్స్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇయర్ బై ఇయర్ నేను చీట్ కోడ్స్ మాడిఫై చేస్తూ వస్తున్నాను అనమాట. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ చీట్ కోడ్స్ యూజ్ చేసిన, అంటే ఒకసారి మీరు చూసినా అవి కూడా మీకు యూజ్ అవ్వడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి. సో నేను ప్రీవియస్ ఇయర్ చీట్ కోడ్స్ వీడియోస్ అండ్ 2025 ఎంసెట్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ అఫీషియల్ సిలబస్, ఎంసెట్ అఫీషియల్ సిలబస్ వీడియో కూడా నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దాని వీడియోస్ కూడా నేను కింద వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ప్రతి ఒక్క అంటే ఎంసెట్ సంబంధించిన మీకు కావాల్సిన స్టఫ్ వీడియోస్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను, ఒకసారి అయితే గో అండ్ చెక్ గైస్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్లో మీ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని నేను అప్కమింగ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వెళ్ళే ముందు ఛానల్ని డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా వరకు స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్నమాట, వీడియో చూస్తున్నారు కానీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్కమింగ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా చిన్న మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా అయితే చేసుకోండి. అండ్ డెఫినెట్గా లైక్ అండ్ షేర్, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్ గైస్, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వీడియోని డెఫినెట్గా అయితే లైక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జేఆర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ప్రిపరేషన్.